ఇది కాశీలో మా 4th డే. అండ్ ఆ రోజు మేము రుద్రాభిషేకం బుక్ చేసుకున్నామనమాట. అయితే రుద్రాభిషేకం మనం ఓన్లీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోగలుగుతాం. అండ్ ఒకసారి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తర్వాత మనకి ఏ రోజైతే అభిషేకం ఉందో ఆ రోజు ఇట్లా ట్రస్ట్ ఉంటుందనమాట. కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ బిల్డింగ్. ఆ బిల్డింగ్‌కి వెళ్ళి మనకిలా రుద్రాభిషేకం ఉంది అంటే, మనకి ఎవరైతే పూజారి గారు ఉన్నారో వాళ్ళని అలాట్ చేస్తారు. ఆ పూజారి గారు మనకొక లాకర్ గూడా ప్రొవైడ్ జేస్తారు. మనకేవన్నా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే అవన్నీ లాకర్‌లో పెట్టేసుకోవాలి. ఇంకా మేము మా ఐటెమ్స్ అన్నీ లాకర్‌లో పెట్టేసి పూజకి స్టార్ట్ అయిపోయామనమాట. మేము వెళ్ళింది సమ్మర్‌లో కాబట్టి మార్నింగ్ 6, 6:30కి కూడా ఫుల్ ఎండ ఉంటుండే. ఈ రుద్రాభిషేకమైనా, సుగమ దర్శనమైనా ఇవన్నీ అసలు ఎలా ఆన్‌లైన్‌లో బుక్ చేయాలి అనేది నేను సెపరేట్ వీడియో క్లియర్‌గా చేస్తా మీ అందరి కోసం. ఎందుకంటే అది కొంచెం పెద్ద ప్రాసెస్. ఎవరికైనా చాలా యూజ్‌ఫుల్ అవుతది డెఫినెట్‌గా. అందుకని నెక్స్ట్ వీడియో నేను అదే చేస్తాను. అండ్ రుద్రాభిషేకం ఎప్పుడైనా మార్నింగ్ టైమ్ బుక్ చేసుకోవడం బెటర్. మేమైతే మార్నింగ్ 4-6 స్లాట్ బుక్ చేసుకున్నాం. లేకపోతే 5-7 కూడా ఉంటుంది. అది డిపెండింగ్ ఆన్ ద సీజన్. మేము 5-7 అనమాట. అయితే పొద్దున బుక్ చేసుకోవడం వల్ల మాకు మార్నింగ్ 6:30 కల్లా రుద్రాభిషేకం అయిపోయింది. అండ్ 7:30 కల్లా దర్శనం కూడా అయిపోయింది. మార్నింగ్ టైంలో రుద్రాభిషేకం బుక్ చేసుకోవడం వల్ల వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం డైరెక్ట్ కాశీ విశ్వనాథుడు ఉన్నాడు కదా, ఆయనకి పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు. అంటే మనం డైరెక్ట్‌గా గర్భగుడిలోకి వెళ్ళలేము. బట్ బయట నుంచి చేయొచ్చు. అదొక ఆప్షన్ ఉంటుంది. డే గడిచిన కొద్దీ స్వామివారికి అలంకారం అవి చేస్తారు కాబట్టి, తర్వాత ఈవినింగ్స్ అలాగా కుదరకపోవచ్చు. నాకు క్లియర్‌గా తెలీదు. బట్ మార్నింగ్ చేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటది. అండ్ మనం కూడా మంచిగా ఫాస్టింగ్ ఉండి చేసుకోవచ్చు. అయితే ఆ రోజుకి మా ప్లాన్ ఏంటంటే, కొంచెం చిన్న చిన్న షాపింగ్ చేసేసి అక్కడి నుంచి కామాక్షి అమ్మ టెంపుల్‌కి వెళ్దాము అనేసి. అన్నపూర్ణాదేవి టెంపుల్ రోజు మ్యాండేటరీ అనమాట. ఒక్కసారి విశ్వనాథుడిని చూసాము అంటే అన్నపూర్ణాదేవిని చూడాల్సిందే. ఇప్పుడు విశ్వనాథుడు టెంపుల్ లోపల అంటే కారిడార్ లోపల ఉంటే అమ్మవారు అన్నపూర్ణాదేవి మనకి గేట్ నెంబర్ 1 దగ్గర ఉంటారు. కరెక్ట్‌గా టెంపుల్ బయటే ఉంటారు. అండ్ ఆ రోజు టెంపుల్ నుంచి బయటకొచ్చేసరికి 7:30 అలా అయింది. మేము మార్నింగ్ ఎప్పుడో 2:40కే లేచామనమాట. రెడీ అయ్యి గుడికి రావాలి గదా త్వరగా అని చెప్పి. ఇంక నేను వాటర్ గూడా తాగకుండా ఉన్నాను. మొత్తం దర్శనం అవి అయిపోయిన తర్వాత. సో, మస్తు ఆకలనిపించి ఫస్ట్ అయితే కచోరీ తిన్నాం మేము. ఇక్కడ ఏంటంటే కచోరీ చిన్న చిన్న బోండాలు టైప్ ఉంటాయి. ఆ కచోరీలో కొంచెం శనగల కూర ఏసిస్తారు. చాలా బావుంటది. టేస్టీగా ఉంటది. అండ్ మార్నింగ్ 7:30 నుంచి ఆల్మోస్ట్ మనకి 9, 10 వరకు నార్మల్ టిఫిన్స్ అయితే దొరకవు. ఇట్లా ఈ కచోరీ పాయింట్స్‌లో కచోరీ లేకపోతే జిలేబీ, టీ ఇవే దొరుకుతాయన్నమాట. ఆల్మోస్ట్ 10 వరకు. 10 తర్వాతే మనకి యాక్చువల్ ఫుడ్ దొరుకుతది కాశీలో. లేదు అనుకుంటే మనం ట్రస్ట్‌లో తినాలి అనుకుంటే మార్నింగ్ 9:00 నుంచి 10:30 వరకు, 11:00 వరకు అన్నప్రసాదం ఉంటుంది. ఎక్కడంటే అన్నపూర్ణాదేవి టెంపుల్ అని చెప్పాను కదా, గేట్ నెంబర్ 1 దగ్గర. ఆ టెంపుల్ లోపల నుంచే దారి ఉంటుందనమాట. మార్నింగ్ టైము మేము వెళ్ళిన రోజైతే ఇడ్లీ వడ సర్వ్ చేశారు. సో, ఎవరైనా అన్నప్రసాదానికి వెళ్ళాలి అనుకున్నా మంచి ఆప్షన్. మనకి అమ్మవారి గుడి లోపలే ఉంటది. బట్ 9:00కి ఓపెన్ అవుతుంది. అండ్ విశ్వనాథ్ దర్శనం అయిపోయిన తర్వాత ఒకసారి అన్నపూర్ణాదేవి దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేము గల్లీల్లో పడి స్టార్ట్ చేసామన్నమాట కామాక్షి అమ్మవారి గుడి వెతకడానికి. ఎందుకంటే ఇక్కడ గుళ్ళన్నీ విశ్వనాథ్ టెంపుల్ వెనకనే ఉన్న సందుల్లో ఉంటాయి. చాలా చిన్న చిన్న సందులు అక్కడక్కడే ఉంటాయి. మన వెనకనే గుడి ఉండొచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు కూడా. అండ్ గూగుల్ మ్యాప్స్ లాంటి అస్సలు నమ్మకండి. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ పనిచేయదు. అంత చిన్న సందులు ఇవన్నీ. అన్నిటికంటే బెస్ట్ వే ఏంటంటే, మన పాతకాలంలో అడుక్కుంటూ వెళ్ళేవాళ్ళం కదా, అలాగా మీకు ఒక టర్నింగ్ వచ్చిన దగ్గరల్లా షాప్ వాళ్ళని అడగండి. ఎక్కడ చూసినా జనాలు ఉంటారు. ఎవరైనా ఆన్సర్ చేస్తారు కాశీలో. సో, మొత్తానికైతే అలా అడుగుతూ ఫస్ట్ అయితే అన్నపూర్ణాదేవి టెంపుల్ మాకెటో తెలుసు. సో, అన్నపూర్ణమ్మ దర్శనం చేసేసుకున్నాము. ఆమెది అయిపోయిన తర్వాత మాకు అక్కడి నుంచి యాక్చువల్‌గా కామాక్షి టెంపుల్ 200 మీటర్స్ మాత్రమే. కానీ మేమెక్కడో రాంగ్ టర్న్ తీసుకున్నాము. సో, చాలా నడవాల్సొచ్చింది ఆ రోజు. అండ్ ఒకసారి కామాక్షి అమ్మ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుండి మేము లోకల్ టెంపుల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటన్నిటికి వెళ్ళామన్నమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం విశ్వనాథుడిని దర్శించుకోవడానికంటే ముందే దుండి గణపతి అని ఉంటారనమాట. గేట్ నెంబర్ 1కి కొంచెం పక్కనే ఉంటారు. ఎవరిని అడిగినా చెప్తారు. సో, దుండి గణపతిని కూడా దర్శించుకోవాలి. ఆ తర్వాతే విశ్వనాథుడిని దర్శించుకోవాలి. మాకు బై లక్ తెలియకుండా చెప్పాను కదా అంతకుముందు వీడియోలో, తెలియక ఫ్రీ లైన్‌లో నిల్చొని
అలా దుండి గణపతి దర్శనం అయింది మాకు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదేంటంటే కాలరాత్రి అమ్మవారి టెంపుల్ అంట. అంటే మనం కాళీమాత అంటాం కదా! తను ఇక్కడ కాలరాత్రి అంటారు తనని. తన ఏమంటారంటే శివలింగం పైన తనది ఒక చెయ్యి ఉంటుంది అని అంటారు. దానికో పెద్ద స్టోరీ ఉంది. ఎప్పుడన్నా కుదిరితే నేను డెఫినెట్‌గా చెప్తాను. అండ్ ఇక్కడి నుంచి మేము మళ్ళీ ఏమన్నా చిన్న చిన్న గుళ్ళుంటాయేమో అని చూసుకుంటూ వెళ్తున్నామనమాట. ఈ సందుల్లో చాలా చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి. ఏమన్నా షాపింగ్ చేయాలి అనుకుంటే బానే ఉంటాయి. మరీ ఎక్కువ కాస్ట్ చెప్పరు. కాకపోతే బార్గెయిన్ చేయాలి. అండ్ ఇంకొకటి కాశీలో చాలా చోట్ల ఇట్లా బావులుంటాయన్నమాట. కుండ్ అనేసి ఉంటాయి. కొంచెం ఎలా అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్న వాటర్ ఉంటాయి వాటిల్లో అని నమ్ముతారు లోకల్ వాళ్ళు. డైలీ వెళ్ళి తాగుతారు కూడా చాలామంది. అలాంటివి ఎక్కడన్నా కనిపిస్తే మీరు డెఫినెట్‌గా వాటర్ తాగండి. ఎలాంటి హార్మ్ ఉండదు. నాకైతే జనరల్‌గా నా పొట్ట చాలా సెన్సిటివ్ అనమాట. నేను బయట వాటర్ తాగితే వెంటనే మోషన్స్ అవ్వడం అట్లా అవుతది నాకు. కానీ ఇక్కడ 2, 3 కుండ్స్‌లో తాగాను నేను. అయినా ఏమీ అవ్వలేదు. చాలా టేస్టీగా తియ్యగా ఉంటాయి వాటర్ అయితే. అండ్ నార్మల్‌గా ఏంటంటే నాకు మా ఆయనకి కొంచెం కుతూహలం ఎక్కువనమాట. ఏదన్నా కొత్త టెంపుల్ మనకి తెలియని టెంపుల్‌కి వెళ్ళినా అసలు ఇది ఏంటి? ఇది ఎప్పటినుంచి ఉంది? దాని ప్రశస్తి కనుక్కోవడం ఇవన్నీ అడుగుతుంటాం అనమాట. ఇక్కడ ఇక్కడ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ కనిపించింది కదా! ఇప్పుడు అదే అనమాట మనకి ట్రస్ట్. కాశీ విశ్వనాథ్ ట్రస్ట్. మనకక్కడే ఇవి ఉంటాయి కదా! రుద్రాభిషేకం టికెట్స్ అవి వాలిడ్ అవుతాయన్నమాట. అక్కడే మనకి శాస్త్రినిస్తారు. శాస్త్రి అంటే ఇప్పుడు మనం రుద్రాభిషేకం టికెట్ చేసుకునేటప్పుడు ఏమవుతదంటే ఆప్షన్స్ ఉంటాయి. ఒక పూజారితోని లేకపోతే 5 పూజారులు, 11 లేకపోతే 32 అది మహారుద్రాభిషేకం అంటారు. 32 యూజ్ చేసేదాన్ని. దాని కాస్ట్ ఆల్మోస్ట్ ఒక 1,00,000 ఉన్నట్లుంది. నాకు గుర్తులేదు. నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్‌గా అవన్నీ చూపిస్తాను నేను. సో, అట్లా మనం బుక్ చేసుకున్న దాన్ని బట్టి మనకి పూజారిని అలాట్ చేస్తారు. మాకైతే ఒక్క పూజారైతే దొరికింది. ఇంకా మా పూజారి గారిని అలాట్ చేసి మాకు పూజ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకొక విషయం నేను ఖచ్చితంగా చెప్పాలి ఏంటి అంటే ఇట్లా మనకి రోడ్ మీద బనారస్ చున్నీలు, కాటన్ చున్నీలు 100 రూపీసే అని అంటారు. కాకపోతే అది లిటరల్‌గా 1 మీటరే ఉంది. నేనేసుకుంటే స్కార్ఫ్ లెక్క ఉండే నాకది. వాళ్ళు చూపించినయి పెద్దగానే ఉన్నాయి. బట్ నేను ఇంటికి తెచ్చినయి చిన్నగా ఉన్నాయి. దాంట్లో ఏం మ్యాజిక్ జరిగిందో నాకు తెలీదు కానీ ఇలాంటివి మాత్రం ఎంటర్‌టైన్ చేయకండి మీరు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని గుడులున్నాయన్నమాట. ఏమేంటంటే చెప్తాను. మాకు అక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన ఇంపార్టెంట్ టెంపుల్స్ అని చెప్పొచ్చు. ఏమేంటంటే ఫస్ట్ అయితే విశ్వనాథ్ టెంపుల్. విశ్వనాథ్ కారిడార్ లోపలే మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి. అన్నపూర్ణాదేవి టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్, ఇంకో గణపతి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ అలా చాలా ఉంటాయి. ఈ టెంపుల్స్ అన్నీ దర్శించుకున్న తర్వాత కారిడార్ బయట కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఏమేంటంటే ఒకటి దుండి గణపతి, ఒకటి సాక్షి గణపతి, ఒకటి కామాక్షి అమ్మవారు, ఇంకో అన్నపూర్ణాదేవి టెంపుల్. అన్నిటికంటే ఇంపార్టెంట్ వారాహి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఈ వారాహి అమ్మవారి టెంపుల్ ఏంటంటే మార్నింగ్ 7 నుంచి 9 వరకే ఓపెన్ ఉంటుంది. ఒకసారి 9 అయిందంటే క్లోజ్ అయిపోతుంది. బట్ అక్కడ వాళ్ళు ఏంటంటారంటే 9 తర్వాత కూడా 300 ఇవ్వండి పర్ పర్సన్ మేము తీసుకెళ్తాము చూపిస్తాం అంటారు. కాకపోతే మన నమ్మకం ఏంటి అంటే 7-9 ఎందుకు ఓపెన్ ఉంటుంది ఆ టెంపుల్ అంటే 9:00కి అమ్మవారు పడుకుంటారంట. ఒకసారి అమ్మవారు పడుకున్న తర్వాత నువ్వు డబ్బులు పెట్టెళ్ళి చూస్తే మాత్రం ఏం ఆనందం అని మాకనిపించింది. సో, వారాహి అమ్మవారి దర్శనం కావాలంటే మాత్రం కొంచెం త్వరగానే వెళ్ళి లైన్‌లో నిల్చోవాలి మీరు. 6:00 అలా వెళ్తే గానీ దర్శనం దొరకదు. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము రూమ్‌కొచ్చేసామనమాట. రూమ్‌కొచ్చేసరికి ఆంటీ మంచిగా ఒక 2 కర్రీస్, జీరా రైస్ అవన్నీ చేశారు. మంచిగా ఎంజాయ్ చేసేసాము. అండ్ కాశీకి వెళ్ళేటప్పుడు మేము ప్యాకింగ్‌లో ఒక చిన్న తప్పు చేసాము. మేము 10 డేస్‌కి కరెక్ట్‌గా ఒక 12 జతలు అలా పెట్టుకున్నామనమాట బట్టలు. కాకపోతే అక్కడికెళ్ళిన తర్వాత ఏమైందంటే ఓవర్ హీట్. అసలు సమ్మర్‌లో హ్యూమిడిటీ భయంకరంగా ఉంది. ఎలా అంటే మీరు బయటికెళ్లారంటే తడిచిపోతారు చెమటతోని. ఇంకా మాకు ఎలా అంటే ఆ చెమట తట్టుకోలేక బయటికెళ్ళి లోపలికొచ్చిన ప్రతిసారి స్నానాలు చేశాము. అంటే రోజుకి ఒక 3-4 బట్టలు మార్చామనమాట మేము. సో, తీసుకొచ్చుకున్న బట్టలు అయిపోతున్నాయని చెప్పి ఇంకా టంబుల్ డ్రై వాళ్ళని బుక్ చేసాం. టంబుల్ డ్రై ఏంటంటే మనకి మోస్ట్‌లీ అన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్‌లో ఉంటుంది. వాళ్ళేంటంటే మన బట్టలు తీసుకెళ్ళి
ఉతికి మళ్ళీ తీసుకొస్తారు. మనకి ఐరన్ సర్వీస్ ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ సర్వీస్ అంటే ఈరోజు తీసుకొని రేపు ఇచ్చేస్తారు. ఆ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. ప్రైస్ రీజనబులే ఉంటుంది. మరీ ఎక్కువ కూడా ఉండదు. మరీ తక్కువ ఉండదు. మేము జనరల్‌గా ఎప్పుడు ట్రిప్‌కెళ్ళినా టంబుల్ రైడ్‌నే ప్రిఫర్ చేస్తామనమాట. సో, ఎవరికన్నా ట్రావెలింగ్‌లో హెల్ప్ అయితే కన్సిడర్ చేయండి ఇది గూడా. ఆ తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ నన్ను గాయ్ ఘాట్‌కి తీసుకెళ్తా అని తీసుకెళ్లారనమాట. ఇదేంటంటే మేము ఉన్న ప్లేస్ నుంచి ఒక ఘాట్‌కి వెళ్ళాలి. బ్రహ్మ ఘాట్ అని. ఆ బ్రహ్మ ఘాట్ నుండి చాలా దగ్గర అనమాట ఇది. వాకబుల్ డిస్టెన్స్. సో, ఈవినింగ్ తీసుకెళ్తా నీకొకటి చూపిస్తా అని తీసుకెళ్లారు. అక్కడికెళ్ళి చూస్తే గాని నాకు తెలియలేదు. చిన్న చిన్న పిల్లలనమాట. ఒక 10 ఇయర్స్, 11 ఇయర్స్ అలా ఉంటాయి. వాళ్ళు గంగా హారతి ఇస్తున్నారు. ఇదెక్కడ అంటే గాయ్ ఘాట్ అని చెప్పా కదా! ఆ ఘాట్‌లో ఈవినింగ్ 7 నుంచి 7:30 మధ్యలో జరుగుతుంది. ఈ పిల్లలెవరంటే ఫ్యూచర్‌లో గంగా హారతికి ప్రిపేర్ అయ్యే పంతుళ్ళనమాట వీళ్ళందరూ. భలే ఆనందంగా అనిపించింది వాళ్ళందరిని చూస్తే. ఇంకా ఈ రోజుకి ఇంతే. ఈ హారతి అయిపోయిన తర్వాత రూమ్‌కెళ్ళిపోయి మంచిగా తినేసి పడుకున్నాము. నా వీడియో గాని మీకు నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కాశీ గురించి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. డెఫినెట్‌గా ఫాలో అప్ చేయండి. బాయ్.